morning to everyone. Welcome to Vijayan Gidari Program 5. And this is by You and Me Counseling Center ఛానల్. గత 1 month గా ప్రతి వారం శనివారం 7 నుంచి 7:30 వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక చేయూతగా ఉంటుందని, ఒక సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేయాలని ఒకే ఆలోచనతోటి క్రమం తప్పకుండా ప్రతి శనివారం 7 నుంచి 7:30 వరకు అభ్యర్థులకు కావలసిన ఏకాగ్రత గురించిన విషయాలు, రకరకాలైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఎలా చదువుకుంటే ఏ రకమైన పద్ధతులను వాళ్ళు పాటిస్తే వాళ్ళ చదువును ప్రోగ్రెస్ గా చేసుకోవచ్చో చెప్పడానికి, అలాగే ఎక్కువసేపు ఎలా కూర్చొని చదవాలి, ఈ అనుకున్న ఉద్యోగాన్ని మనం ఎలా సాధించాలి అనే వాటి గురించి మీకు ప్రతి వారం ఒక 30 నిమిషాల పాటు అందుబాటులోకి తెస్తుంది యు అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్ ఛానల్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. ఇప్పటికే దాదాపుగా 800-900 మంది ఈ ఛానల్లో చేరారు. ఐ అప్రిషియేట్ దర్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ యూ దట్ దిస్ ఫెసిలిటీ షుడ్ రీచ్ అవుట్ ఎవ్రీబడి. మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి ప్రొఫెషనల్స్ యొక్క ఆలోచనని, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ రీచ్ కావడం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. అది ప్రయాణం వల్ల కావచ్చు, లేదు డబ్బు వల్ల కావచ్చు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళని దూరం తీసుకొని రాలేకపోవచ్చు. అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీ సమయం వృధా కాకుండా మీరు ఉన్న దగ్గరనే ఉండి నేర్చుకోవడానికి అవకాశం కలిగించే ఈ ప్రోగ్రామ్ ని, విజయానికి దారిది ప్రోగ్రామ్ ని నిరంతరాయంగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దయచేసి ఈ వీడియోను తప్పకుండా మీ స్నేహితులకి, అలాగే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే ఇంకొంత ఉత్సాహంగా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. వచ్చే వారం తప్పకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి మీకు కావలసిన ప్రిపరేషన్ టిప్స్, లేదు గ్రూప్ 1లో ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన ఆఫీసర్స్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి దీన్ని నిరంతరం మీరు ఫాలో కండి. దానివల్ల మీకు తప్పకుండా ఉపయోగకరమైన ఆలోచనలు, ఉపయోగకరమైన పద్ధతులు మీరు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ రోజు మనము బిలీఫ్ గురించి మాట్లాడుకుంటాం. మనం ఏ పని చేసినా సరే చాలా మంది అంటారు మీకు విశ్వాసం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిజంగానే ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా మనము సాధించుకోవడం, ఏం చేస్తే మనకు నిజంగానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందని మనం విశ్వసించగలం, విశ్వాసంతో మనం అనుకున్న పని చేయగలం అనే దాని గురించి రోజు స్టార్టింగ్ కంటే ముందు మనం ఎప్పుడైనా తెలుసు మనకు ఒక మంచి మాటతోటి ఉదయాన్ని ప్రారంభిస్తామని. ఎవరైనా మిమ్మల్ని విశ్వసించాలి అని అంటే ముందు మిమ్మల్ని మీరు విశ్వసించుకోవాలి, నమ్మాలి. సో liberate from old beliefs, celebrate with your new beliefs, have self-belief, self-image. So please subscribe You and Me Counseling Center channel. And ఇది మీకు ఎన్నో గొప్ప అవకాశాలని రాబోయే కాలంలో ఇవ్వడానికి పూర్తి నిడి వీడియోను తప్పకుండా మీరు చూడండి. సో యు అండ్ మీ, మీకు తెలుసు మేము విదేశాల్లో కూడా ఉన్న మన ఇండియన్స్ కి కావాల్సిన సపోర్ట్ సిస్టాన్ని జనరేటింగ్. కరోనాలో కూడా 24 hours మేము కరిక్యులర్ చేశాము. యు అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్ మీ ఇలాంటి వాళ్ళకి సహాయకారిగా ఉండడానికి ఫ్రీగా సెషన్స్ తో పాటు ఎంతో మందికి మెంటల్ హెల్త్ సఫర్ అయ్యే వాళ్ళకి కూడా అలాగే మాదాపూర్ బ్రాంచ్ లో కీప్ హెల్పింగ్. అలా కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ అథ్లెట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాం. రీసెంట్ గా దీప్తి అని పారా అథ్లెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ రికార్డ్ చేసింది. ఆ అమ్మాయి కూడా తరఫున కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేయండి నాగపూర్ కోచ్ సాయి వాళ్ళతో. సో ఇలా ఎవరికి ఎప్పుడు ఏ సాయం కావాలన్నా యు అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్ గత 20 సంవత్సరాలుగా సమాజంతో అనుబంధం ఏర్పరచుకుంది. అంతేకాకుండా మన తెలంగాణ మూవ్మెంట్ లో కూడా విద్యార్థులు, అభ్యర్థులు రకరకాల మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎక్స్టెండెడ్ వి గాన్ అరౌండ్ ద తెలంగాణ డిస్ట్రిక్ట్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మెనీ ప్రొఫెషనల్స్ అండ్ గ్రేట్ లీడర్స్ లైక్ గంటా చక్రపాణి గారు, ప్రకాష్ గారు, వీళ్ళందరూ కలిసి మేము ఈ సూసైడ్ ని ఎలా ఆపాలి అనే దాని మీద విస్తృతంగా పనిచేసి సూసైడ్ ని తగ్గించే ప్రయత్నం చేశాం. సో ఈ రోజున మళ్ళీ ఒక కార్యక్రమం ముందుకు వచ్చాం కాబట్టి దీన్ని అంతే ఉత్సాహంతో తీసుకెళ్ళాలి. ప్రతి సెషన్ లో పీస్ అగ్రిమెంట్ అవుతుంది, మనతో మనం చేసుకుంటే బాగుంటుంది. దానివల్ల మన మీద చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళు వచ్చే ఇబ్బందులు కానివ్వండి, లేదు గతానికి సంబంధించిన ఇష్యూలు కానివ్వండి,
ఇవన్నిటిని కూడా పీస్ డౌన్ చేసుకుంటే మనం ఒక అగ్రిమెంట్ వస్తే విల్ బి ఏబుల్ టు మేక్ అవర్ థింగ్స్ బెటర్ అనే ఒక ఉద్దేశంతో ఒక పీస్ అగ్రిమెంట్ తోటి మీ ఉదయాన్ని మీరు స్టార్ట్ చేయండి. సింపుల్ థింగ్, ఐ హ్యావ్ సెల్ఫ్ లవ్, ఐ డోంట్ డిసీవ్ మై సెల్ఫ్, ఐ am born with infinite memory, I don't have any business with others actions and comments, I am working absolutely only for myself and for my family progress. If someone works hard, it is their issue, it doesn't disturb me. Sometimes it may inspire me that ఒక మనిషి ఉన్నదానికంటే ఎక్కువ పని చేయగలిగిన ఒక ఇన్స్పిరేషన్ నేను తీసుకుంటాను. ఐ హావ్ డిసైడెడ్ టు పుట్ ఎఫర్ట్స్, ఐ విల్ అచీవ్ మై గోల్. సో నేను ఎలాగైనా ఈ గోల్ను సాధించాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను కావలసినంత ఎఫర్ట్స్ నేను పెడతాను. గతానికి సంబంధించిన పాస్ట్ థింగ్స్ డోంట్ హ్యావ్ ఎనీ ఇంపార్టెన్స్ నౌ. గతానికి ఏమైనా జరిగిపోయిన విషయాలు ఏమైనా కానివ్వండి, చాలా బాధాకరమైన కానివ్వండి, డిస్టర్బెన్స్ కానీ కానివ్వండి, నేను ప్రూవ్ చేసుకోలేకపోయిన సంఘటనలు కానీ అవి ఏవి ఇప్పుడు నన్ను బాధించవు. నేను పూర్తి స్థాయిలో నా దృష్టిని నా మీదనే నేను పెడతాను అని ఇలాంటి ఆలోచనలతోటి మీ ప్రోగ్రెస్ ని మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే మీరు తప్పకుండా గొప్పగా ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అలాంటి ఆలోచనతోటి మీ ప్రయత్నం మీరు స్టార్ట్ చేస్తే మీరు తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరడానికి 100% అవకాశాలు ఉంటాయి. సో ఈ విషయానికి సంబంధించి మీ ముందు ప్రతి వారం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ తోటి మొదలు పెడతాం. ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. అందులో ఒక అబ్బాయి చాలా బక్కగా ఉండేవాడు, ఇంకో అబ్బాయి చాలా చబ్బీగా ఉండేవాడు. వీళ్ళిద్దరు ఎక్కడ పోయినా కలిసి తిరుగుతూ ఉండేవారు. ఊర్లో వాళ్ళందరూ ఎప్పుడు వీళ్ళిద్దరిని బనాయించాడు. ఏంద్రా వాడు అంత పక్కకు ఉన్నాడు, నువ్వు అంత లావున్నావు, నువ్వు నడుస్తుంటే నీ పక్కకున్నవాడు ఉంటాడు గాలికి కొట్టుకుపోతాడు, గాలిస్తే వాడు ఎగిరిపోతాడు. ఇట్లాంటి మాటలతోటి అబ్బాయిని చాలా సెల్ఫ్ ఎస్టీమ్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళు చేస్తున్న పని ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది వాళ్ళను డిస్టర్బ్ చేస్తుందా చెయ్యదా అనే ఆలోచన లేకుండానే ఎక్కువ మంది అలా మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు ఈ సన్నగున్నాడి పేరు సీను, అందరూ బక్కసీను బక్కసీను అని. ఈ లావుగున్నాని పేరు రాము. ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. అట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ ఊర్లోంచి చాలా దూరం వెళ్ళిపోయి ఆ బక్కసీను గట్టిగా బాల్ కొడితే ఆ బాల్ను ఎలాగైనా పట్టుకోవాలని గాల్లోకి ఎగిరి పక్కకున్న బాయిలో పడిపోతాడు. బక్కసీను షాక్ తింటాడు. అరే, ఎన్ని రోజుల నుంచి మేము కలిసి ఆడుకున్నాము, ప్రతి రోజు ప్రతి క్షణం మేము విడిచి ఉండలేదు. వెళ్ళి వెళ్ళి రాము మొత్తం బయలుపడిపోయాడు. ఎట్లా ఏం 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 చేయాలి, నా రాముని ఎట్లైనా నేను బతికించుకోవాలి అని బక్కసీను పరుగు పరుగున పరిగెత్తుకొచ్చి చూశాడు. లోపల నుంచి రాము హెల్ప్ మీ అంటున్నాడు. కింది నీళ్ళలో పైకి కిందికి మునుగుతూ తేలుతూ ఉన్నాడు. బక్కసీను గట్టిగా రాము నేనున్నాను, యూ డోంట్ వరీ, నేను ఎలాగైనా సరే నిన్ను కాపాడతాను, బాయికి అంచుగా ఉన్న ఒక బండ కనిపిస్తుంది, నువ్వు దాన్ని పట్టుకోనని. వెంటనే రాము మెల్లిగా అంత కష్టంతో లేచిపోయి మొత్తానికి ఆ బండ పైకి ఉంటే ఆ రాయిని పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. బక్కసీను చూసి కొంచెం రిలీఫ్ చేయాలి. వెంటనే చుట్టుపక్కల చూశాడు. చూసి పక్కకి ఈ చేద బావి ఉంది. వెంటనే ఆ చేద బావిని చేద తాడుని గనక లోపటిచ్చేసాడు. ఆ తాడు కిందకెళ్ళిన తర్వాత దాన్ని గట్టిగా దానికి ఒక గుంజకు కట్టేసి, రాము ఈ తాడును పట్టుకోను అన్నాడు. తాడును పట్టుకోగానే రాము చాలా కష్టంగా తాడును అందుకొని నడుము కట్టుకుని తాడు గట్టిగా. వెంటనే బక్కసీను ఇదేమీ ఊహించలేదు. తాడును పట్టుకుని బలవంతం ఉపయోగించి పైకి లాగేశాడు. రాము పైకి వచ్చేసాడు. వెంటనే చేతి అందించి పైకి తీసుకొచ్చి ఇద్దరు ఒకరు కౌగిలించుకున్నారు, ఏడ్చారు, బాధపడ్డారు, నవ్వుకున్నారు. ఒకరి తాడు ఇప్పేసి మళ్ళీ భుజం మీద చేసుకొని హ్యాపీగా నవ్వుకుంటూ ఊళ్ళోకి వెళ్ళిపోతుంటే అందరూ ఊర్లో వస్తుంటే, ఏందిరా రాము అంత తడిచిపోయినది, అంత బట్టలన్నీ అట్లా మురికైపోయినాయి, ఏమైంది అని. రాము చాలా సంతోషంగా, లేదు లేదు మామ, లేదు ఎలా నేను బయలుపడ్డాను, వీడే బక్కసీనే నన్ను బయటికి తీశాడు అని. భలే ఉన్నారు లేరా, బక్కసీనే నువ్వు ఎత్తున్నావు, వాడు ఎట్లా నిన్ను బయలుపడితే వాడు తీసిండా, జోకులు చెప్పకు. బక్కసీను రాము ఒక ముక్క రాము చూసుకున్నాడు.
ఇదేంది అని. ఇలా మాట్లాడుతూ, మాట్లాడుతూ వాళ్ళ ఇంటి దాకెళ్లారు. వెళ్ళగానే వాళ్ళ ఇంటి పక్కకు ఒక టీచర్ ఉండేవాడు. టీచర్ ఉండగానే "ఏమైందిరా ఇట్లా బట్టలు తడిచిపోయినాయి" "లేదు సార్ మేమిద్దరం వెళ్లి ఫుట్‌బాల్ ఆడుతుంటే రాము అందులో పడిపోయాడు. ఆహ్, సో నాకు చాలా భయమేసింది. వెంటనే నేను పక్కకున్న తాడు లోపటేసాను. నీళ్లు చేదే తాడుండేది. చేదు తాడు. తెగనే ఆయన పట్టుకున్నాడు లాగేశాను. కానీ "అదేం తాత వీళ్ళెవరు నమ్మట్లేదేంది" అని రాము అమాయకంగా టీచర్ అడిగాడు. టీచర్ అన్నట్టే "నాకు తెలుసురా మనిషిలో అనంతమైన శక్తి ఉంటుంది. అది ప్రమాదము వచ్చినప్పుడు లేదు. ఇది నాకు ముఖ్యమైన అవసరం ఉంది. నేను ఎలాగైనా ఇది చెయ్యాలి. ఇది చేస్తేనే నా జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. నా జీవితం అనేది ఆ పనితోటే ముడిపడి ఉందని ఎప్పుడైతే నమ్ముతామో, మన శరీరంలో నిబిడీకృతమైన ఈ శక్తి ఎవ్వరు ఊహించనంతగా బయటకొచ్చి పని చేయడానికి సిద్ధమవుతుంది. ఒక్కోసారి మనకు గూడా తెలీదు మనం చేస్తాం. అదే బక్క సీన్‌లో తను గాఢంగా విశ్వసించాడేంటంటే, నిన్ను ఎలాగైనా రక్షించాలి. అలా రక్షించాలని కోరుకున్న తడివే తనకు చేతనవుతుందా? తను బక్కగున్నాడా? రాము లావున్నాడా? ఇవేవి పరిగణలోకి రావు. ఓన్లీ సాయం చెయ్యాలి. ఎలాగైనా రక్షించాలి. అనే ఆలోచన ఒక్కటి మాత్రమే మనిషిలో ఉన్నతమైన ఒక శక్తిని తీసుకొచ్చి అనుకున్న పని చేయగలిగేందుకు తోడ్పడుతుంది. వాళ్ళందరూ ఎవరు నమ్మలేదు గానీ, భగత్ సింగ్ యూ డన్ ఎ గ్రేట్ జాబ్. నాకు తెలుసు ఈ పని నువ్వు చేసినావని సంగతి నేను నమ్ముతున్నాను. అనని నిజంగా అప్పుడు భగత్ సింగ్‌గా అనిపించింది. అరే! నిజమే గదా! నేనెప్పుడు చూసుకోలేదు నేను ఎంత బక్కగున్నాను. నాకంటే కూడా డబుల్ బరువున్నాను. మరి నేనెట్లా చేశాను? ఇప్పుడు టీచర్ చెప్తుంటే మెల్లి మెల్లిగా స్పృహలోకొస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ది మోరల్ ఆఫ్ ది స్టోరీ? ఎగ్జాక్ట్‌లీ మీరు గూడా మీకు సంబంధించిన విషయాల్లో మీరు ఇదే విశ్వసించండి. మీకు తెలుసు ఏందంటే మీరు దేనికోసం తయారు చేయబడ్డ వ్యక్తులని. మీరు నిజంగానే చాంపియన్ కావాలనుకుంటే దయచేసి చాంపియన్ లాగా ఆలోచించండి. నాట్ లైక్ ఎ లూజర్. మీరు అనంతమైన విశ్వాసంతోటి ఒక శక్తియుక్తులను కలిగి ఉన్న మీరు సైన్స్ నిర్వచించిన ప్రకారం మీరందరూ పుట్టుకతోటే అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉన్నారు. ఇన్‌ఫైనైట్ మెమరీ కలిగుంది. 10 రకాల తెలివితేటలు కలిగి ఉన్నాయి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు గూగుల్‌లోకెళ్ళి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందో మీరు తెలుసుకోండి. అలాంటి తెలివితేటలున్నారు. మరెందుకు మీరు మీ పట్ల మీకు ఒక తక్కువ అభిప్రాయం ఏర్పడింది? లేదు అప్పుడప్పుడు నేను చేయగలుగుతానా లేదా? నాతో అవుతుందా లేదా? రాకుంటే ఏమవుతుందని ఇలాంటి ఆలోచనొస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎన్వైర్న్‌మెంట్ టు ట్రై టు ప్రొజెక్ట్ వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్ మన మీద ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అవే మనం పట్టుకొని మనకు లేదేమో, మనం చేయలేమేమో అనే ఒక బాధను మనకు వస్తా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కకు పెట్టి జస్ట్ బిలీవ్ ఎలాగైనా ఇది చెయ్యాలి అని విశ్వసిస్తే ఈ స్టోరీ లాగే 'భగత్ లాగానే మీలో ఉన్న అనంతమైన శక్తి బయటకొచ్చి మీరు అనుకున్న పని చేయడానికి నిర్విఘ్నంగా మీకు సహాయపడుతుంది. మనం ఎన్నో రోజుల నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం ఏందంటే ఏ మనిషి అయినా సరే 10,000 గంటలు గనక కష్టపడితే ఆ మనిషి ఇంటర్నేషనల్ ఎక్సెల్ అవుతాడు. కాబట్టి మీరు ప్రతిరోజు కనీసం 6-8 గంటల వరకు చాలా మంది ఇదే పద్ధతితో కష్టపడతారు. ఇమాజిన్ చేయండి. ఒక 1000 రోజుల నుంచి మీరు కష్టపడుతున్నారు. 3 ఏళ్ల నుంచి తదేకంగా కష్టపడుతున్నారు. అంటే దాదాపుగా 5,000 గంటలు కష్టపడుతున్నారు. సో ఇట్ మీన్స్ యూ ఆర్ నేషనల్ లెవెల్‌లో సక్సెస్‌ఫుల్ కావాల్సిన శక్తియుక్తులన్నీ మీకొచ్చాయి. కనీసం 1000 గంటలు కష్టపడితే మీరు స్టేట్ లెవెల్‌లో సక్సెస్‌ఫుల్ అయ్యేంత గొప్పతనం మీకు ఆపాదించబడుతుంది. ఇది సక్సెస్‌ఫుల్‌గా సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన విషయం. కాబట్టి మీరెప్పుడైనా సరే యూ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద సక్సెస్. అది మీరు విశ్వసించండి. మీరు పెట్టిన ఎఫర్ట్, మీరు చేసిన ప్రయాణం, మీరు చదివిన చదువులు, మీరు గుర్తుపెట్టుకున్న విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఒక రిజర్వాయర్‌లో నిండుగా ఉన్న వాటర్‌తో చూస్తే ఎట్లా ఉంటుందో, యూ ఆర్ ఆల్ నౌ ఫుల్ రిజర్వాయర్‌లా ఉన్నారు. అవకాశం వచ్చిన తడవే మన శరీరంలో ఉన్న అన్ని గేట్లు ఓపెన్ చేసి, నీళ్లు ఎలాగైతే ప్రవహిస్తాయో, అలాగే మీ నాలెడ్జ్ మీరనుకున్న సమయంలో మీరు పరీక్ష కోసం అంతే ఉత్సాహంగా, అంతే విధంగా మీరు నాలెడ్జ్‌ని మీకు అందుబాటులోకి వస్తుంది. గతంలో మనం ఒక్కోసారి సరిగ్గా చదవలేకపోవచ్చు. మనం ఏదైనా టెస్ట్‌లు పెడితే సర్ప్రైజింగ్ టెస్ట్‌లు, యూనిట్ టెస్ట్ అట్లాంటివి పెట్టినప్పుడు మనం బాగా చేయలేకపోవచ్చు. ఇట్స్ ఓకే.
మిమ్మల్ని మీరు క్షమించుకొని నేర్చుకోండి. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అండ్ కంటిన్యూ. అక్కడే నిలబడిపోయి అదే ఆ రోజు బాగా చేయలేకపోయినా, అరే ఆ రోజు నాకు రాలేకపోయింది, అరే అందరికంటే తక్కువ చేశాను, ఇలాంటి భావనలోంచి బయటకు వచ్చి జస్ట్ మీరు విశ్వసించండి దట్ అదొక్కటే మిమ్మల్ని పట్టి ఉంచడానికి ఏ రకమైన కారణం దానికి అవసరం లేదు. జస్ట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అండ్ గో ఫార్వర్డ్. ఈ రకమైన ఆలోచన మీరు ఎప్పుడైతే ముందుకెళ్తారో మీరు అనుకున్న పని తప్పకుండా చేయగలుగుతారు. ఇఫ్ యూ ఫెయిల్డ్ ఆన్ యువర్ డేస్ గోల్, ఒక రోజు ఏదో ఒక గోల్ అనుకున్నాము, ఇన్ని చాప్టర్ చదవాలనుకున్నాం, ఇన్ని క్వశ్చన్ చేయాలనుకున్నాం, చేయలేకపోయాను, ఇట్స్ ఓకే. రిమెంబర్ స్టిల్ యూ హ్యావ్ ఎ వీక్. ఇఫ్ యూ ఫెయిల్డ్ ఆన్ ఎ వీక్స్ గోల్, యువర్ మంత్ హ్యాస్ 4 weeks. కాబట్టి మనం నిరంతరము మనని మనం బాగుపరుచుకుంటూ ముందుకెళ్ళే ఆలోచనలతోటే మన ప్రయాణం మొదలు పెట్టాలి తప్ప జరిగిపోయిన వాటి గురించి, మనం చేయలేని వాటి గురించి, చేద్దామనుకుని ప్రామిస్ చేసుకొని మనం ప్రతిరోజు ఇంత అనుకున్నాం ఇంత కావటం లేదని ఒక అసంతృప్తితోటి, అసహనంతో రోజును మనము డిస్టర్బ్ చేసుకోకుండా ఉండగలగాలి. కాబట్టి మనకు ఒక కోరిక ఉంది, ఎలాగైనా ఈ లక్ష్యాన్ని సాధించాలి. మనం ఒక సంకల్పం తీసుకున్నాం, ఎలాగైనా సరే నేను చదివే చదువు నన్ను విజయ తీరాలకు చేరుస్తుంది. నువ్వు ఒక డిజైర్ తో ఉన్నావు, నువ్వు ఒక కలగన్నావు, ఎలాగైనా సరే నిన్ను ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఒక గవర్నమెంట్ అఫీషియల్ గా నిన్ను చూసుకోవాలని. మరి ఇంకే నీ శరీరంలో ఉన్న కోటాను కోట్ల అణువులు, మీ బ్రెయిన్ లో ఉన్నావు 100 బిలియన్ న్యూరాన్స్, ఇవన్నీ సంఘటితం అయిపోయి మీరు అనుకున్న పనిని తప్పకుండా సాధించగలిగే విషయంలోనే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని విశ్వాసాన్ని నమ్మండి. ఇదే విశ్వాసము కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. బట్ ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ద బిలీఫ్ దట్ యూ డిజర్వ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్. ఎందుకంటే మీరు ఎఫర్ట్ ని నిరంతరం మీరు పెడుతూ ఉన్నారు. సో డోంట్ థింక్ అబౌట్ ద స్మాలెస్ట్ సెల్ఫ్ డౌట్. సెల్ఫ్ డౌట్ అనేది ఎట్లాంటిదంటే పెద్ద షిప్ కి చిన్న హోల్ లాంటిది. అది ఏ క్షణమైనా సరే ఆ హోల్ నుంచి వాటర్ వచ్చేసి షిప్ ను ముంచేయచ్చు. కాబట్టి డోంట్ హ్యావ్ సెల్ఫ్ డౌట్. అబ్సల్యూట్లీ పుట్ ఎఫర్ట్ ఇన్ యువర్ జర్నీ. మీరు అనుకున్నది సాధించడానికి కావాల్సిన ఎఫర్ట్ అన్ని చేయండి. ఎందుకంటే చిన్న చిన్న సెల్ఫ్ డౌట్లే మైండ్ ని పాయిజన్ చేసేస్తాయి. నెగిటివ్ ఎమోషన్ జనరేట్ చేస్తుంది, మన ఫిజియాలజీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఓవర్ థింకింగ్ జనరేట్ చేస్తుంది. మనం చేయాలనుకున్న పని చేయనీయకుండా ఆపడానికి మిమ్మల్ని నిరాసక్తిగా, నిస్తేజంగా, ఏం చేయకుండా పోస్ట్పోన్ చేస్తూ అయితే రీల్స్ చూడమో, లేకుంటే వాట్సాప్లో మెసేజ్ చూడమో, లేకుంటే అనవసరమైన సినిమాలు చూడమో, ఇట్లాంటి వాటికి పురుగొల్పుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు అనవసరంగా రీల్స్ చూస్తున్నారు, లేదు సినిమాలు చూస్తున్నారు, లేదు వీడియో గేమ్స్ ఆడుతున్నారు, లేదు ఇంకేదో చూస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు భయపడుతున్నారు. కాబట్టి ఆ భయం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం లోపల జస్ట్ యూ బిలీవ్ ఇట్ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. మీరు గమనించారా, మన ఇంట్లో ఎన్నో రకాలుగా ఈ అనుభూతి చెంది ఉంటారు. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్, అందరూ భోజనానికి కూర్చున్నారు. మీ అమ్మ కిచెన్‌లోకి వెళ్ళి ఉప్పు డబ్బా తెమ్మన్నది. మీకు వెళ్ళడం ఇష్టం లేదు. రెండోది ఆడ కిచెన్ అంతా గజిబిజి ఉంటది. మనకి ఏది ఎక్కడుందో తెలీదు. వెళ్ళి అమ్మ ఉప్పు డబ్బా లేదు అంటది. అరే! నేను అక్కడనే పెట్టినా బిడ్డ. నువ్వు వెళ్లి చూడు. స్టవ్ పక్కకుంది చూడు అని అమ్మ చెప్తుంది. నువ్వు మళ్ళీ వెళ్తావు. లేదు నాకు కనబడలేదు అంటది. అమ్మ అప్పుడు కోపంగా లేసి రుసరుసగా తీసుకెళ్ళి చేయబట్టుకొని తీసుకెళ్ళి ఇగో ఈ స్టవ్, ఇగో ఇది ఉప్పు. నాకు అప్పుడు కనబడలేదు అంటది. వై? ఎందుకనంటే వి ఆర్ ఇన్ ఎ బిలీవ్ దట్ ఇట్ విల్ నాట్ బి దేర్, నాకు దొరకదు. సో యూ డిడ్ నాట్ సీ ఇట్. ఇదొక ఎక్స్‌పీరియన్సా? రెండో ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. మనం హడావుడిగా బయటికెళ్ళాలి. రైట్? మనం రెగ్యులర్‌గా పెట్టే ప్లేస్ దగ్గరనే కీ కోసం వెతుకుతాం. బండి కీ దొరకదు మనకు. ఆ! ఎక్కడుంది? లేదు లేదని ఇల్లంతా తిరుగుతుంటాం. ఇంట్లో మన బ్రదరో, సిస్టరో లేకపోతే ఇంకెవరో మన పేరెంట్ ఎవరో వచ్చి తీసి ఇగో ఇక్కడే ఉంది, ఏం వెతుకుతున్నావు అని అంటారు. అరే ఇప్పటిదాకా నేను వెతికినా ఇక్కడ. వెతికాంలే. నాకు ఆశ్చర్యం వేస్తది. అరే! నేను 2, 3 సార్లు చూసినా లేదు. ఎందుకు? బికాజ్ యూ హావ్ డెవలప్డ్ ఎన్ ఐడియా దట్ అది అక్కడ లేదు. యూ బిలీవ్ దట్. సో వెన్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్, అవర్ బ్రెయిన్ ప్రిపేర్స్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్. వెన్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ దేర్, ఐ నీడ్ టు గెట్ ఇట్, then definitely you will get it.
బ్రెయిన్‌కున్న ఇవే లక్షణాలు. దీనికి సంబంధించి నేను ముందు వారంలో చేసిన కన్సల్టేషన్ వీడియోలు కూడా చేశాను. ఎందుకంటే బ్రెయిన్‌కి 2 లక్షణాలుంటాయి. ఏది తెలియదో ఒక మిసైల్ లాగా ఎక్కడుందో వెతికి తెచ్చుకోవడం. రెండోది ఏదైనా తెలిసిందో అది ఎక్కడుందో కూడా తెలుసుకొని చెప్పగలగడం. ఈ 2 లక్షణాలు మన బ్రెయిన్‌కుంది కాబట్టే మనిషి యొక్క ప్రోగ్రెస్ హోమో సేపియన్ నుంచి ఏమీ తెలియని స్థితి నుంచి అన్ని విశ్వరహస్యాలు తెలుసుకునే స్టేజ్‌కి మనం పరిణామ క్రమంలో మనం ఈ రోజున వచ్చాం. కాబట్టి యూ హావ్ దట్ ఎబిలిటీ, యూ హావ్ దట్ బ్రెయిన్. సో ట్రై టు అండర్‌స్టాండ్ దట్. ట్రై టు నో అబౌట్ ఇట్. మీరు విశ్వసించాల్సింది అంటే యూ ఆర్ ద ఆథర్ ఫర్ యువర్ ఓన్ హిస్టరీ. యూ ఆర్ ద కెప్టెన్ ఫర్ యువర్ ఓన్ జర్నీ. మీ జీవితాన్ని అందమైన గొప్ప విగ్రహంగా మలుచుకోవడానికి మీరే స్కల్ప్చర్. మీరే శిల్పి. కాబట్టి షేప్ యువర్ సెల్ఫ్, షేప్ యువర్ లైఫ్. సో మీరు చేసే ప్రతి పని గురించి ఒక విశ్వాసంతో చేయండి. పని చేయండి. ఇది నా జీవితాన్ని నేను అందంగా మలుచుకుంటాను. అందంగా తయారు చేసుకుంటాను. నా శిల్పాన్ని నేనే చెక్కుంటాను. ఎప్పుడైతే మీకు ఇలాంటి గొప్ప ఆలోచన కలుగుతుందో అది డెఫినిట్‌గా మిమ్మల్ని మీరనుకున్న సక్సెస్ వైపుకు తీసుకుంటుంది. కాబట్టి మీకున్న ఈ లిమిటింగ్ బిలీఫ్స్ నాకిది రాదు, నేను ఇది చేయలేను, నాకు గుర్తుపెట్టుకోను ఇవన్నీ పక్కకు పెట్టండి. మీరు ఆల్రెడీ యూ ఆర్ బోర్న్ జీనియస్. ఇట్ ఈస్ ప్రూవ్డ్. మీరు కావాలంటే గతానికి సంబంధించిన 4 వీడియోలు చూడండి. మీకు అవగతం అవుతుంది. మీరు బంబుల్ బీ చూసారా? తుమ్మెద చూసారా? దాని బరువు శరీరం బరువు ఎక్కువుంటది. గానీ రెక్కలు మాత్రం చాలా పల్చగా ఉంటాయి. మరి ఎట్లా ఎగురుతుంది గాల్లో? ఇట్ ఈస్ అగైన్స్ట్ టు ది సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫ్లయింగ్. వై? బికాజ్ ఆ బంబుల్ బీకి, ఆ తుమ్మెదకి నేను ఎగరలేననే సంగతి తెలియదు. కాబట్టి అంత బరువునైన శరీరాన్ని చాలా స్మాల్ రెక్కలతోటి ఎగరగలుగుతుంది. కాబట్టి మీరు గూడా నేను చేయలేను అని ఆలోచనొద్దు. నేను చేయగలను ఎప్పుడైతే మనం అనుకుంటామో మన బ్రెయిన్‌లో ఉన్న అన్ని న్యూరాన్స్‌లు మనం చదివే చదువు వల్ల ఒక డోపమైన్ లెవెల్, ఆక్సిటోసిన్ కెమికల్స్ రిలీజ్ అయితాయి. అప్పుడు మనకు చాలా ఓపెన్ అవుతుంది మన బ్రెయిన్. సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం సంతోషంగా మనం చేయగలుగుతామో, వెంటనే నువ్వు అనుకున్న పనులన్నీ గూడా మీ చేతిలోకొచ్చి చేయగలిగే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కల చే తెచ్చుకోగలుగుతాం. కాబట్టి విశ్వాసం అనేది, బిలీఫ్ అనేది ఇట్స్ ఎ డోర్‌వే టు ఎక్సలెన్స్. సో ఇట్ ఈస్ అవర్ బిలీవ్ దట్ హౌ మచ్ పొటెన్షియల్ వి కెన్ టాప్ అనే దాన్ని బట్టే మనం ఏదైనా గాని చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జనరేట్ దిస్ బిలీఫ్. ఒక చిన్న స్క్రీన్ చూపిస్తాను మీకు. సో దట్ ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ టు అండర్‌స్టాండ్. సీ మీరు చూసారా ఇందులో? వాటర్ మెలన్స్, ఆరెంజెస్ ఎలాంటి షేప్‌లో ఉన్నాయో? మనకెప్పుడైనా కనిపించిందా? కనిపియలే కదా! ఎందుకు ఇట్లున్నాయి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? అంటే వీటన్నిటికి సంబంధించి చిన్న ఫ్రూట్ వాటర్‌మెలన్ ఉన్నప్పుడే దాన్ని ఒక బాక్స్‌లో పెట్టి ఫిక్స్ చేసేస్తారు. హార్ట్ షేప్ అంటే హార్ట్ షేపు, క్యూబ్ షేప్ అంటే క్యూబ్ షేప్. మరి ఏమైంది ఈ వాటర్‌మెలన్ ఎందుకు ఈ షేప్ వచ్చిందంటే, ఆ బాక్స్‌లో పెట్టారు కాబట్టి అది నిజానికి రౌండ్‌గా ఉండాలి. కానీ పెరిగి, పెరిగి, పెరిగి ఏమైంది అది అందులో ఫిట్ అయిపోయింది. సో అదే షేప్‌లో వస్తుంది. ఆరెంజెస్ కూడా అంతే. మనం ఏ షేప్‌లో పెడితే ఫ్రూటు గుర్రగా పెరగాల్సింది పోయి ఆ షేప్‌కే ఫిట్ అయిపోతుంది. అలాగే మన నమ్మకాలు గూడా మనని పూర్తి స్థాయిలో పెరగనీయకుండా మనకున్న లిమిటెడ్ విశ్వాసంలోనే ఫిట్ జేసేస్తుంది. అర్థమవుతుందా? ఇట్స్ ఫన్నీ బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అవర్ ఇంటెన్స్ బిలీఫ్ షేప్ అండ్ లిమిట్ అవర్ లైఫ్స్. వి నెవర్ బిగ్గర్ థాన్ అవర్ బిలీఫ్స్. ఏ మనిషి అయినా సరే వాళ్ళ విశ్వాసాలను దాటి ఎవరు పోలేరు. అదొక మిషన్ లాంటిది. మనము వ్య బైక్ నడిపిస్తాము. రైట్? 100 సీసీ, 1000 సీసీ అని. 100 సీసీ మెషిన్ పెట్టి మనం 1000 సీసీలో పరిగెత్తాలంటే సాధ్యమవుతదా? కాదు గదా! సిమిలర్‌లీ మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. మనకు అనంతమైన శక్తి ఉందని నమ్మాలి. కొన్ని కోట్ల మంది ఆ విశ్వాసంతోటి వాళ్ళలో ఉన్న నిబిడీకృతమైన వాళ్ళ ఆలోచనలను, విడతమైన వాళ్ళ పొటెన్షియల్ అన్నిటిని కూడా తీసుకొని వాళ్ళ జీవితంలో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు విశ్వసించారు. దానికి అనుసంధానించుకున్నారు. కాబట్టే వాళ్ళు గొప్పగా రాణించారు.
కాబట్టి ఈ లిమిటెడ్‌గా ఉన్న బిలీఫ్‌ని దయచేసి బ్రేక్ చేయండి. అండ్ యూ విల్ డెఫినెట్‌లీ బి సక్సెస్‌ఫుల్. ఆ విశ్వాసంతోటి మీరు ముందుకెళ్తారు. సో డయల్ ఎ ఫోన్ ఎట్లా? బిలీవింగ్ ఈజ్ లైక్ డయలింగ్ ఎ టెలిఫోన్. యూ గెట్ వాట్ యూ డయల్. మనం ఏ నంబర్ కాల్ చేసి ఆ నంబరే వస్తది కదా! నువ్వు రాంగ్ నంబర్ కాల్ చేశారనుకోండి. ఎట్లాంటి అంటే మనలో మనం రాంగ్ ఆలోచనలకు కనెక్ట్ అయ్యామనుకోండి. నాకు రాదు, నేను చేయలేను, సిక్ ఉన్నాను, నేను తెలియలేదు, నాకు చదివిన గుర్తుండవు, మిగతా వాళ్ళనికన్నా నేను తక్కువ అని ఇలాంటి ఆలోచన అనుకోండి, మన బ్రెయిన్ అదే నమ్మి అదే ప్రూవ్ చేస్తుంది. అలా కాకుండా మీరు రైట్ నంబర్‌కి డయల్ చేశారండి. నేను చదవగలను, ఎక్కువ సార్లు చదివితే నాకు గుర్తుంటుంది, ప్రాక్టీస్ వల్ల నేను గొప్ప కాగలుగుతాను, నేను అనుకున్న పని చేయడానికి కావాల్సిన అన్ని ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను, వేరే విషయాల గురించి ఆలోచించట్లేదు, ఓన్లీ నేను చదవడము, అర్థం చేసుకోవడము, ప్రాక్టీస్ చేయడము, నేను చాలా హానెస్ట్‌గా ఉన్నాను, నేను రానిది రాదని, వచ్చింది వచ్చిందని, రాకుంటే నేను ఇంకో దగ్గరికెళ్ళి నేర్చుకుంటాను, నా అవతల వాళ్ళకొస్తుందనే విషయాన్ని పట్ల నేను జెలస్ ఫీల్ కాకుండా, నేను నేర్చుకోవడానికే, ఇది నా జీవితాన్ని మార్చుకోవడానికే నేను పని చేస్తున్నాను అని ఇలాంటి ఆలోచన నువ్వు ఎప్పుడైతే షేర్ చేసుకుంటూ మొదలు పెడుతున్నావో, ఇది మీలో ఒక ఇంటెన్స్ విశ్వాసాన్ని జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఇంటెన్స్ విశ్వాసాన్ని మీరు ఎప్పుడైతే జనరేట్ చేసుకుంటారో, మీరు తప్పకుండా ఒక గొప్ప ప్రయత్నంలో ఉన్న వ్యక్తులుగా మారిపోతారు. అప్పుడు విజయం మీ చెంతవుతుంది. అప్పుడు మీరు విశ్వాసంతోటి ఏదంటే అది చేయగలిగేందుకు ఎక్కువ అవకాశం. సో, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. And we are here to help you. And please subscribe you and me కౌన్సిలింగ్ సెంటర్ ఛానల్. ఎందుకంటే ఇది నిరంతర స్రవంతి. మీకు సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా దయచేసి కామెంట్‌లో పోస్ట్ చేయండి. వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ. మేము ఉన్నదే మీకు సాయం చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. కాబట్టి ఈ సహాయాన్ని మీరు తీసుకొని, మీకున్న సందేహాలను మీరు పోస్ట్ చేసి, మీరు తప్పకుండా ఆ వీడియోలని మీకు చేయగలరు. ఎందుకంటే ఇది చేస్తున్నది మీకోసమే కాబట్టి, మీరు తప్పకుండా ఈ విశ్వాసాన్ని మీరు తీసుకుంటారని విశ్వసిస్తూ అండ్ ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. అండ్ నెక్స్ట్ వీక్ తప్పకుండా ఒక ఆఫీసర్ తోటి మీకు ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. ఎలా చదువుకోవాలి? ఏం చదువుకుంటే బావుంటుంది? పరీక్ష ముందు ఎలా రివిజన్ చేయాలి? వీటన్నిటికి సంబంధించి సైంటిఫిక్ మెథడ్స్ తోటి మేము వస్తాం. అండ్ బై బై. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్.